రష్మిక ఏప్రిల్ 5, 1996న జన్మించారు. సుమన్ మరియు మదన్ మండన్నల కుమార్తె. రష్మిక మండన్న నటన వృత్తిని కొనసాగించాలనే ఆమె ఉద్దేశం గురించి ఆమె తల్లిదండ్రులకు మొదట్లో సందేహాలు ఉండేవి. అయినప్పటికీ ఆమె ప్రదర్శన పట్ల ఆమెకున్న ఉత్సాహాన్ని గమనించిన తర్వాత ఆమె తల్లిదండ్రులు ఆమోదం తెలిపారు మరియు అలా అంతా ప్రారంభమైంది. రష్మిక తండ్రి మదన్ మండన్నకు కర్ణాటకలోని విరాజ్పేట్లో కాఫీ ఎస్టేట్ మరియు సెరెనిటీ అనే సమావేశ స్థలం ఉన్నాయి. ఆమె తల్లి సుమన్ మండన్న గృహిణి. షిమన్ మండన్న రష్మిక మండన్న చెల్లెలు. రష్మిక షిమన్ కంటే చాలా పెద్దది. నటి అనేక ఇంటర్వ్యూలలో తన చెల్లెలితో గడపడానికి ఇష్టపడతానని చెప్పింది. భారతదేశంలోని కర్ణాటకలోని విరాజ్పేట్లో జన్మించిన రష్మిక మందన్న కన్నడ, తమిళం, తెలుగు మరియు హిందీ సినిమాలకు ఆమె చేసిన ముఖ్యమైన కృషికి ప్రసిద్ధి చెందిన భారతీయ నటి. రష్మిక 2016లో కన్నడ చిత్రం కిరిక్ పార్టీ తో తన నటనా ప్రయాణం ప్రారంభించింది. 2018లో చలో తో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. రష్మిక కెరీర్ తెలుగు రొమాంటిక్ చిత్రం గీత గోవిందం 2018లో ఆమె నటన తర్వాత ఊపందుకుంది. దీనికి ఆమె ఫిల్మ్ఫేర్ క్రిటిక్స్ అవార్డు ఫర్ ఉత్తమ నటి సౌత్ గెలుచుకుంది. ఆమె నటన నైపుణ్యాలను దేవదాస్ 2018 మరియు సరిలేరు నీకెవ్వరు 2020 యాక్షన్ కామెడీలలో మరియు భీష్మ లో ఆమె విమర్శకుల ప్రశంసలు పొందిన నటనలో ప్రేక్షకులు మరింతగా ఆదరించారు. సుల్తాన్ 2021 ఆమె తమిళ చిత్ర పరిశ్రమలో ప్రవేశాన్ని గుర్తించింది. అయితే పుష్ప ది రైజ్ 2022 ఆమె కీర్తిని విస్తరించింది. రష్మిక సీతారామం 2022లో సహాయక పాత్రలో నటించింది మరియు తరువాత యాక్షన్ థ్రిల్లర్ యానిమల్ 2023తో ఆమె అత్యధిక వసూళ్లు సాధించిన విడుదల ద్వారా హిందీ సినిమాలో ప్రసిద్ధి చెందింది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న 2016 కిరిక్ పార్టీలో పాల్గొన్న రక్షిత్ శెట్టితో కొంతకాలం పాటు నిశ్చితార్థం చేసుకుంది. కిరిక్ పార్టీ సినిమా చిత్రీకరణ సమయంలో రష్మిక మందన్న మరియు రక్షిత్ శెట్టి ప్రేమలో పడ్డారు. వారు త్వరలోనే జూలై 3, 2017న ఒక ఆడంబరమైన వేడుకలో నిశ్చితార్థం చేసుకున్నారు. కానీ తరువాత వారు తమ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నారు. వారి అనుచరులు ఈ వార్త విని షాక్ అయ్యారు మరియు చాలా మంది రక్షిత్ నిశ్చితార్థం రద్దుకు నటిని నిందించారు. రష్మిక మందన్న తల్లి సుమన్ మందన్న గత ఇంటర్వ్యూలో విడిపోవడానికి గల ఖచ్చితమైన కారణాన్ని వెల్లడించారు. అనుకూలత సమస్యల కారణంగా దంపతులు తమ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకోవాలని మరియు విడిపోవాలని నిర్ణయించుకున్నారు. నటుడు, దర్శకుడు రక్షిత్ ఆ సమయంలో సోషల్ మీడియా నుండి విరామం తీసుకున్నాడు. కానీ పరిస్థితిని వివరించడానికి ఒక హృదయపూర్వక నోట్లో తిరిగి రావాల్సి వచ్చింది. తర్వాత సినిమా పరిశ్రమలో అత్యంత ఆకర్షణీయమైన జంటలలో ఒకరు విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్న. వారు గీత గోవిందం మరియు డియర్ కామ్రేడ్ చిత్రాలలో నటులు. రష్మిక మందన్న మరియు విజయ్ దేవరకొండ నటించిన గీత గోవిందం 2018లో టాలీవుడ్ లో సంచలన విజయం సాధించింది. రష్మిక ప్రస్తుతం దేశవ్యాప్తంగా భారీ అభిమాన వృందాన్ని కలిగి ఉంది. ఆమె నిజాయితీ మరియు ఉల్లాసమైన వ్యక్తిత్వానికి అభిమానులు ఆమెను ఆరాధిస్తారు. రష్మిక మందన్న మరియు విజయ్ దేవరకొండ కొన్ని సంవత్సరాల క్రితం డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వచ్చాయి. అయితే రష్మిక మందన్న తన ఇన్స్టాగ్రామ్ నన్ను ఏదైనా అడగండి సెషన్లో హాట్ త్రోప్తో డేటింగ్ చేస్తున్నట్లు వస్తున్న పుకార్లన్నింటికీ తెరదించింది. కొన్ని వారాల క్రితం విజయ్ మరియు రష్మిక మందన్న ఇద్దరూ ముంబై నగరంలో ఉన్నప్పుడు వారు తరచుగా కలిసి కనిపించారు. రష్మిక మరియు విజయ్ కెమిస్ట్రీ దక్షిణ పరిశ్రమ నుండి మాత్రమే కాకుండా హిందీ పరిశ్రమ నుండి కూడా ప్రేమను పొందింది. అభిమానులు వారి కెమిస్ట్రీని ఇష్టపడతారు మరియు వారిని కలిసి చూడటానికి ఆసక్తిగా ఉన్నారు. ఇటీవల రష్మిక యానిమల్ సినిమా భారీ విజయం తర్వాత ఒక్కో సినిమాకు 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేసి వివాదంలో చిక్కుకుంది. తెలుగు సినిమాలు పరిమిత బడ్జెట్తో తెరకెక్కుతున్నప్పటికీ ఆమె తెలుగు సినిమాల నుండి కూడా ఎక్కువ పారితోషికం డిమాండ్ చేస్తోందని అన్నారు. యానిమల్ కారణంగా రష్మిక తన పారితోషికాన్ని పెంచిందనే సోషల్ మీడియా వాదన తర్వాత అత్యంత ప్రసిద్ధ భారతీయ నటి రష్మిక మందన్న నికర విలువ $8-10 లక్షల లేదా భారతీయ కరెన్సీలో 45 కోట్ల రూపాయలు ఉంటుందని భావిస్తున్నారు. రష్మిక మందన్నకు బెంగళూరులో 8 కోట్ల రూపాయలు విలువైన భారీ ఆస్తి ఉంది. రష్మిక మందన్నకు ముంబైలో కూడా విలాసవంతమైన ఇల్లు ఉన్నట్లు తెలుస్తోంది. రష్మిక మందన్న వద్ద అనేక వాహనాలు ఉన్నాయి. వాటిలో చాలా వరకు చాలా ఖరీదైనవి. రష్మిక మందన్న వద్ద టయోటా ఇన్నోవా, 50 లక్షల రూపాయలు విలువైన మెర్సిడెస్ బెంజ్ సి క్లాస్ మరియు 40 లక్షల రూపాయలు విలువైన ఆడి Q3 ఉన్నాయి. రష్మిక మందన్న కళ్యాణ్ జ్యువెలర్స్ కొత్త బ్రాండ్ అంబాసిడర్ గా కూడా అయింది. చివరగా రష్మిక విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న రాబోయే చిత్రం చావా లో కనిపించనుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ చారిత్రాత్మక యుగంలో రూపొందించబడిన ఈ సినిమాలో రష్మిక యేసుబాయి భోసలే పాత్రను పోషిస్తోంది. ఆమె సినిమాకు ఆల్ ది బెస్ట్ చెబుదాం మరియు ఆమె భారతదేశంలోని గొప్ప నటులలో ఒకరు. ఇది చాలా చిన్న వయస్సులో సాధించింది.
ఇది చాలా మంది యువకులకు నిజమైన స్ఫూర్తి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.